హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకంటే అందరు చాలా బాధపడతా ఉన్నట్టున్నారు. కామెంట్లో ఒక్కొక్కటి చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో మీ ఎనర్జీని మీ పర్సన్కి పంపిస్తూ ఉంటే ఇంకా మీరు హ్యాపీగా ఎలా ఉంటారండి? ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానో కరెక్ట్గా వినండి. ఫస్ట్ టెన్షన్ పడకండి, ఓకే? మీ ఎనర్జీ మీ పర్సన్కి పంపిస్తున్నారు మీరు మొత్తంగా. మీ దగ్గర ఇంకేమీ లేదు, ఒక చెత్త మాత్రమే ఇక్కడ ఉన్నది, ప్రాణం అంతా అటే ఉంటుంది. అలాంటప్పుడు మీ ఎనర్జీ మొత్తం ఆ పర్సన్కి వెళ్ళిపోతూ ఉంది అక్కడ. ఇంకా మీరు ఇక్కడ చెత్తనే ఉంది, ఇంకా మీ దగ్గర ఏమీ లేదు. అలాంటప్పుడు అంత బాధపడకుండా ఇంకేం చేస్తారు మీరు? నేను చెప్పేది ఏమిటంటే, మీ ఎనర్జీని మీరు బ్యాక్ తెచ్చుకోండి. ఆ పర్సన్కి మీరు డైలీ పంపిస్తున్నారు కదా, మీ ఎనర్జీ మీరు తెచ్చుకోండి. ఆ పర్సన్కి పంపించకండి అని చెప్తాను. అలా పంపిస్తూ ఉంటే మీ ఎనర్జీ, ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్ అవుతారు, మీరేమో లో అవుతారనమాట. అర్థమవుతుందా మీకు? చాలామంది ఇంకా చనిపోతాను అలాంటి మెసేజ్ కూడా పెడుతున్నారు. చనిపోయి ఏం సాధిస్తారండి? మీరు ఒకటే చెప్తున్నాను నేను, మీరు చనిపోయి ఏం సాధిస్తారు? మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇంత మంచి వ్యక్తినా నేను అసలు మోసం చేసింది అని తనకు అర్థం అవ్వాలి. అలా అర్థమయ్యేటట్టు మీ ప్రవర్తనతో మీరు చేసుకోవాలండి. మీరు చేసుకోవడం వలన ఆ పర్సన్ కదా అలాంటి డెసిషన్ వచ్చి, నేను ఇలాంటి బతకకూడదు, నేను ఇంత మంచి వ్యక్తిని మోసం చేశాను, అసలు నేను చనిపోవాలి, బతకకూడదు అని ఆ పర్సన్ అనుకుంటే అది వేరు. కానీ మీరెందుకు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పర్సన్ గురించి మీరు ఎందుకు అలా చనిపోవాలనుకుంటున్నాను పిల్లలతో సహా అలాంటి మెసేజ్ ఎందుకండి? అవన్నీ మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ అలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఓకే? మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి అలా మీరు చేసి చూపెట్టాలన్నమాట, ఓకేనా? అనవసరంగా మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఆ పర్సన్ మీద నుంచి మీరు తీసేయండి. ఇంకా ఆ పర్సన్ ఇంకా మీ లైఫ్లో లేరు, ఎలాంటి పర్సన్స్ లేరు. నేను నా పిల్లలు మాత్రమే నేను హ్యాపీగా ఉన్నాము, నేను ఉన్నాను, నా పిల్లలు ఉన్నారు, ఇంకా అంతే. ఇంకా ఆ పర్సన్ గురించి మీరు అసలు థాట్ కూడా రానియకూడదు మీ మైండ్లోని. మీ ఎనర్జీ అంతా మీ పిల్లల మీద పెట్టండి, మీ కెరీర్ మీద పెట్టండి. అలాంటప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అలా కనీసం 1 వీక్ ప్రయత్నించండి. తర్వాత మీలో మీకే ఒక చేంజ్ అనేది మీకు మొదలవుతుంది, ఓకేనా? అనవసరంగా మీరు పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకొని వేస్ట్గా బాధపడతా ఉండకండి, ఓకేనా? మిమ్మల్ని మోసం చేసిన పర్సనే తను బాధపడేటట్టు మీరు చేసుకోవాలి. మీ యాటిట్యూడ్తో, మీ నడవడిక, మీ కెరియరు, ఏదో ఒక విషయంలో మీరు ఏదైనా మంచి జాబ్ చేసుకోండి. జాబ్ చేసుకున్న తర్వాత మీ మంచి కెరియర్ని లీడ్ చేయండి, ఓకే? అంతేగాని చనిపోతాను అలాంటి మెసేజ్ మాత్రం చేయకండి ప్లీజ్. చాలా బాధ అనిపిస్తుంది. మీ ఎనర్జీని మీ దగ్గరే ఉంచేసుకోండి. ఆ పర్సన్ పంపిస్తూ ఉంటే తను ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు, మీరు లో అయిపోతారు, ఓకే? ఓకే అండి. అండ్ మన వీడియోలు చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ కూడా చేయడం లేదు. ప్లీజ్ అండి, మీరందరూ లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలా చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు. ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేయడం వలన. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకే? ఓకే, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నైట్ పడుకునే ముందల అండ్ లేచిన తర్వాత నేను మీ కామెంట్ని చదువుతున్నాను. అసలు అవే మీరే ఎప్పుడు పడుకునేటప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళే చూసి పంటాం కదా, నేను మాత్రం మిమ్మల్ని పడుకునే ముందల నా ఫ్యామిలీ మెంబర్స్ నాకేమైనా మెసేజ్ పెట్టారా అనిపిస్తుంది. అండ్ పడుకునే ముందు కూడా మీ మెసేజెస్ చూసి పడుకుంటున్నాను అన్నమాట, ఓకే?
ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం మనం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను మా వ్యూయర్స్కి. Wheel of Fortune starting. Okay, చాలామంది మీ రిలేషన్షిప్లో మీరు స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. కొంతమందికి రీయూనియన్ అవుతుంది. చాలామంది బాధపడతా ఉన్నట్టున్నారు మీ రిలేషన్షిప్లో అండి. Bottom of the deck, 10 of Pentacles, Page of Cups, the Emperor, 3 of Wands, 6 of Cups. Okay, అండి. చాలామంది ఇక్కడ చాలా బాధపడుతున్నారండి. మేబీ మీ రిలేషన్షిప్లో అయి ఉంటుంది. ఇంత బాధ పెట్టిన పర్సన్ మీకు అవసరమా అండి అని నేను అంటానండి. ఆ పర్సన్ మీద నుంచి మీ ఫోకస్ తీసేయండి. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారండి. మీరు చాలామంది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. 24/7 ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. 24 గంటలు ఆ పర్సన్ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. చుట్టుపక్కల కూడా ఆ ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలుసుకుంటున్నారు. మీరే కావచ్చు, మీ పర్సనే కావచ్చు. మీరైతే మీ పర్సన్ గురించి, మీ పర్సన్ అయితే మీ గురించి తెలుసుకుంటున్నారు. ఒకరి గురించి ఒకరు, ఆ పర్సన్ ఎలా ఉన్నారు నేను వదిలేసిన తర్వాత, లేక మీరైతే నన్ను వదిలేసిన తర్వాత ఆ పర్సన్ ఎలా ఉన్నారని తెలుసుకుంటున్నారండి మీరు. ఆ పర్సన్స్ మీద కానీ ఆ పర్సన్ ఎలా ఉన్నారు తెలుసు, అవతల పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారండి ఆ పర్సన్. మీరు మాత్రం చాలా బాధపడుతున్నారు. మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటితో ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. చాలామంది చాలా భారంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టు ఇక్కడ అనిపిస్తుందండి నాకు. కొన్ని సినారియోస్ చెప్తాను నేను, దాని ప్రకారం మీరు తీసుకోండి. ఓకేనా? మీ కొంతమంది లైఫ్లో అయితే మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. మేబీ మీ పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు, న్యూ పర్సన్ అయినా కావచ్చు ఈ పర్సన్. ఓకే, తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ పర్సన్కి. అవన్నీ క్లియర్ చేసేసి మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు పర్సన్ అనేది. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనేది ఆ పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ మీ లైఫ్ 360 డిగ్రీస్లో చేంజ్ అవ్వబోతుంది. ఓకే, అండ్ కొంతమంది అయితే వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం, దానివల్ల చాలా బాధపడతా ఉన్నారు. ఇంకా రిప్లై ఎప్పుడు ఇస్తారు ఆ పర్సన్, ఇంకా ఫోన్ ఎలా చూసుకుంటూ ఉంటున్నారు చాలామంది.
ఎప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడు కాల్ చేస్తారా, నేను పెట్టిన మెసేజ్కి ఎప్పుడు రిప్లై వస్తుందా అనేసి మెసేజ్ చేస్తూ ఉంటున్నారనమాట, చూస్తూ ఉంటున్నారు. సో అలా చేయకండి, మీరు మీ ఫోకస్ని మీరు బ్యాక్ తీసుకోండి. ఓకే, దానివలన మీ హెల్త్ చాలా ఎందుకు పాడైపోతుందండి. ఓకే, ఆ పర్సన్ మాత్రం ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. కొంతమంది విషయంలో ఆ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కాల్ చేసిన పట్టించుకోకపోవడం, మెసేజ్ చేసిన పట్టించుకోకపోవడం. కొంతమంది విషయానికి వస్తే మీరు ఏమైనా కమిట్మెంట్ అడిగారనుకోండి, కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మీరు మెసేజ్ చేసిన రిప్లై రాకపోవడం, అలాంటివి జరుగుతుందన్నమాట. ఓకే, తనకి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడతారు, ఇష్టం లేదంటే జంప్ అయిపోతారు ఆ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ అండి. కొంతమందికి మాత్రం రీయూనియన్ అవుతుందండి. మీ పర్సన్ అనేది మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఆ పర్సన్ అంత ఇష్టం ఉన్నా మళ్ళీ వస్తున్నారు కదా, ఆ పర్సన్ మళ్ళీ బాధపడాల్సి వస్తుందో ఏమో అనేసి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వచ్చేసరికి ఈ పర్సన్ దూరంగా జరిగిపోతున్నారు అన్నమాట. ఇంకా ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఇంకా ఆ పర్సన్ వచ్చేసరికి క్లారిటీ కావాలనుకుంటున్నారు. క్లారిటీ వచ్చిన తర్వాత మేబీ ఆ పర్సన్ మీరు అనుకున్నట్టుగా తన దగ్గర నుంచి ఆన్సర్ రాలేదేమో, మేబీ దానివలన మీరు మళ్ళీ ఇంకా ఈ పర్సన్ ఎప్పటికీ మారరు, ఇలాగే ఉంటారు అనేసి మళ్ళీ ఎమోషనల్గా చాలా బాధపడకుండా మూవ్ ఆన్ అయిపోతున్నారు. హ్యాపీగా ఉండట్లేదండి, మీరు హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వడం లేదన్నమాట. చాలా బాధగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ పర్సనే బాగా గుర్తొస్తున్నట్టున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, కార్డ్స్ అయితే అన్నీ చాలా బాధగా ఉన్నాయండి ఇక్కడ. ఇవాళ మన టాపిక్ కూడా అదే మాట్లాడాం మనం, కార్డ్స్ కూడా అవి వచ్చినాయి. ఇక్కడ కొన్ని సినార్స్ చెప్తాను, రాశుల పేరు చెప్తానండి నేను. మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండి. వృషభం, కన్య, మకర రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ సినారియోస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ సైన్స్ మీది ఏ సైన్ అయితే తీసుకోండి మీరు. ఓకేనా, మరి యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారో మనం ఈ కార్డులో చూద్దామండి ఒకసారి. చాలామంది బాధపడుతున్నారు, కొంతమందికి రీయూనియన్ అవుతున్నారు, కొంతమందికి ఆ పర్సన్ మళ్ళీ వచ్చినా కూడా మీరు తనకి క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు. ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు అనుకున్న ఆన్సర్ ఆ వ్యక్తి దగ్గర నుంచి రావడం లేదు మీకు. దానివలన మళ్ళీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. చాలా బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక్కడ చాలా బాధపడుతున్నారు. ఏం చేయాలో దేవుడా అనుకుంటా, నెత్తి మీద ఓ బండరాయి వేస్తే ఎంత భారంగా ఉంటుందో అంత బాధలో ఉన్నారన్నమాట చాలామంది అయితే. ఓకే, కానీ మీరు కొంతమంది ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నారు కదా, మీరు మూవ్ ఆన్ అవుతూనే మంచిదండి. మీరు మూవ్ ఆన్ అవ్వడం వలన మీకు మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు హ్యాపీగా మీకు మూవ్ ఆన్ అయిపోయే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు అండి. ఓకే, యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా, ఇంత బాధలో ఉన్నారు కదా, మరి యూనివర్స్ మిమ్మల్ని ఏం చేయమంటారో చూద్దాం. జస్టిస్, మీకు జస్టిస్ వస్తుందంటండి. అండ్ కొంతమంది కోర్టు కేసులలో ఏమైనా ఇరుక్కుని ఉంటే దాని మీకు క్లారిటీ వస్తుందండి. మీ సైడే తీర్పు అనేది వస్తుందన్నమాట. దానివల్ల మీరు హ్యాపీగా కూడా ఉండే ఛాన్స్ ఉందండి. ఓకేనా, కొంతమందికి మాత్రం రాకపోవచ్చు, దానివల్ల కూడా చాలామంది బాధపడే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మీరు యూనివర్స్ని ప్రే చేయండి. యూనివర్స్ని ప్రే చేయడం వలన మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్, సేమ్ చూస్తున్నారు కదా, క్వీన్ ఆఫ్ కప్స్.
యూనివర్స్ ఏమంటున్నారంటే మీరు ఆ పర్సన్ మీద ఫోకస్ చేసేసి మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. యూనివర్స్ని ప్రే చేయండి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్ 360 డిగ్రీస్లో చేంజ్ అవుతుంది. కర్మచక్రం చూస్తున్నారు కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 360 డిగ్రీస్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ పర్సన్ మీద నుంచి తీసేసి మీరు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేసుకోండి అని చెప్తున్నారండి. అర్థం చేసుకోండి. ఓకే, ద ఎంపరర్, ఇక్కడ కూడా సేమ్ ఎంపరర్, ద హైబిస్కస్. ఓ మై గాడ్, చాలామందికి మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుందండి. దాని వలన కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మీరైనా బాధపడుతూ ఉండొచ్చు, ఆ పర్సన్ అయినా బాధపడుతూ ఉండొచ్చు అండి. ఓకేనా, మిమ్మల్ని కొంతమందికి అయితే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేశారో ఆ పర్సన్ కూడా బాధపడుతున్నారండి. ఈ వీడియోలో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేశారో ఆ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి కూడా ఆ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా, అలాగే ఆ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారండి. మీ ఎనర్జీస్ సడన్గా ఆ పర్సన్కి కూడా కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేశారో ఆ పర్సన్కి కనెక్ట్ అయిపోతుంది. దానివల్ల తను సడన్గా తను కూడా సేమ్ నేను బాధ పెట్టానా, కొంతమందికి రియలైజ్ అవుతుందండి, నేను ఇలా బాధ పెట్టానా, నా వల్ల ఈ పర్సన్ ఇంత బాధపడ్డారా అనేసి కొంతమంది కూడా వాళ్ళకి అర్థమైపోతుందండి, రియలైజ్ అవుతున్నారు. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. సో అనవసరంగా మీరు బాధపడతా ఉండకండి. యూనివర్స్ కూడా చెప్తున్నారు, మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి, మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఆ పర్సన్ మీద నుంచి ఫోకస్ మీరు తీసేయండి. కొంతమందికి రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ మేషన్ సింహం ధనుసు రాశి పర్సన్ మీ పర్సన్ అయి ఉంటే మీ లైఫ్లోకి రావచ్చు, లేదా ఆ రాశి పర్సన్ కాకుండా వేరే రాశి పర్సన్ అయినా కూడా ఆ పర్సన్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, అండ్ కొంతమందికి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. కర్మచక్రం ఇప్పుడు దాకా ఒక సైకిల్ ఎండ్ అయింది, ఇప్పుడు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుందంట అన్నమాట. ఇప్పుడు దాకా మంచి చేసి ఉంటే మీకు చెడు జరిగే ఛాన్స్ ఉందండి. అంటే ఇప్పుడు మనం ఒకరోజు బాధపడుతూ ఉంటాం, ఒకరోజు హ్యాపీగా ఉంటాం కదా, అలాగే అన్నమాట. మీరు కూడా కొన్ని రోజులు చాలామందికి అయితే బాధపడతారు అని అనిపిస్తుందండి. ఇంత బ్యాడ్గా కార్డ్ అయితే మన వీడియోలో రాలేదు. సో ఇప్పుడు కార్డ్స్ ఇలా వచ్చేసాయి. ఓకే, దానివల్ల కానీ నెక్స్ట్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. సో ఇదండి ఇవాళ వీడియో. మేబీ మీరు ఇలాంటి విషయాల్లో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే మీరు ప్లీజ్ లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ ఓకేనా. ఓకే అండి, అందరు హ్యాపీగా ఉండండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడికి వదిలేయండి. ఓకే, తనే చూసుకుంటారు. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.